అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆపాత మధురాలలో హిందీ చలనచిత్రం మధుమతిని ఎన్నుకున్నాను. పాడిన వారు ముఖేష్. ఇక పాటలోకి వెళ్దామా? పల్లవి. सुहाना सफर और ये मौसम हसी, सुहाना सफर और ये मौसम हसी, हमें डर है हमको न जाए कहीं, हमें डर है हमको न जाए कहीं, सुहाना सफर और ये मौसम हसी. భావం. అందమైన ఈ వాతావరణంలో నా ఈ పయనం ఎంత ఆహ్లాదకరమో కదా. అంతేకాదు ఈ ప్రకృతి అందాలను తిలకిస్తూ నన్ను నేనే మర్చిపోతానేమోనని భయంగా కూడా ఉంది సుమా. ఫస్ట్ చరణం. ये कौन हंसता है फूलों में चुप कर, ये कौन हंसता है फूलों में चुप कर, बाहर बेचैन है किसकी धुन पर, ये कौन हंसता है फूलों में चुप कर, बाहर बेचैन है किसकी धुन पर, कहीं गुनगुन कहीं रुन रुन के जैसे नाचे जमी, सुहाना सफर और ये मौसम हसी, सुहाना सफर और ये मौसम हसी, हमें डर है हमको न जाए कहीं, सुहाना सफर और ये मौसम हसी. భావం. ఈ వికసించిన పూబాలలో దాగి చిరునవ్వులు చిందిస్తున్నది ఎవరో కదా. ఈ చిగురించిన ప్రకృతి దేనికోసం అలమటిస్తున్నదో కూడా తెలియడం లేదు. కానీ ఎటు చూసినా పులకింప చేస్తున్న వివిధమైన ఈ ప్రకృతి ధ్వనులు భూమి నాట్యం చేస్తున్నట్లుగా ఉన్నాయి కదూ. సెకండ్ చరణం. ये गोरी नदियों का चलना उछल कर, ये गोरी नदियों का चलना उछल कर, के जैसे अल्हड़ चले पी से मिलकर, ये गोरी नदियों का चलना उछल कर, के जैसे अल्हड़ चले पी से मिलकर, प्यारे प्यारे ये नजारे निखार हैं हर कहीं, सुहाना सफर और ये मौसम हसी, हमें डर है हमको न जाए कहीं, सुहाना सफर और ये मौसम हसी. భావం. ఈ త్రుళ్ళి త్రుళ్ళి పడుతూ శ్వేతవర్ణంలో మెరిసిపోతూ ప్రవహిస్తున్న ఈ నదులు కన్నెపిల్ల తన ప్రియుడితో కలవటానికి వెళ్తున్నట్లు ఉన్నది కదా. ఎటు చూసినా ప్రకృతి ఒడిలో పరవశిస్తూ మనసును ఉల్లాసపరిచే ఈ ప్రకృతి అందాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నవి కదా అని కవి అంటున్నాడు. థర్డ్ చరణం. वो आसमां झुक रहा है जमीन पर, वो आसमां झुक रहा है जमीन पर, ये मिलन हमने देखी यहीं पर, वो आसमां झुक रहा है जमीन पर, ये मिलन हमने देखी यहीं पर, मेरी दुनिया मेरे सपने मिलेंगे शायद यहीं, सुहाना सफर और ये मौसम हसी, हमें डर है हमको न जाए कहीं, सुहाना सफर और ये मौसम हसी. భావం. అదిగో ఆ వినీల ఆకాశం వంగి భూమిని తాకుతున్న దృశ్యం ఎంత అపురూపమో కదా. ఈ అద్భుత కలయిక నేను ఇక్కడే చూశాను సుమా అంటున్నాడు కవి. ఈ పాటకు తన అద్భుత నటనతో దిలీప్ కుమార్ జీవం పోశారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అంతేకాదు ఈ పాటను తన మధురమైన గళంతో ముఖేష్ గారు రక్తి కట్టించారనడంలో అతిశయోక్తి లేదు. ఈనాటి ఆపాత మధురాలు ఇంతటితో సమాప్తం.
ధన్యవాదాలు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.